ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి సోషల్ క్విక్ రివిజన్ వీడియోస్. సో ఇది ఇంటర్కి సంబంధించి పార్ట్ 4. మొన్న 155 వరకు చూసాం. ఈరోజు 156 నుంచి 200 వరకు చూద్దాం. సో ఎవరికైనా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి పీడిఎఫ్ మెటీరియల్ 6 to 10 కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత స్టోర్లోకి వెళ్తే మీకు పీడిఎఫ్ కోర్స్ కనబడుతుంది. సో పీడిఎఫ్స్ ప్రింట్ తీసుకోవచ్చు, వన్ టైం పర్చేస్. అలానే టెస్ట్ సిరీస్ కూడా ఉంది. సో పీడిఎఫ్లో ఉన్నదంతా కూడా నా ప్లేలిస్ట్లో వీడియోల రూపంలో ఉంది. సో ఆ వీడియోలో ఏదైతే ఉందో అదే పీడిఎఫ్స్లో ఉంది. భూకంపం ఏ విధంగా వస్తుంది? భూమిలో అధిక శక్తి విడుదల కావడంతో మరియు భూమిలో చలనాల వల్ల వస్తుంది. భూకంపం వచ్చినప్పుడు విడుదలయ్యే తరంగాలు ఏ దిశల్లో వ్యాపిస్తాయి? అన్ని దిశల్లో వ్యాపిస్తాయి. భూకంపం సంభవించిన ప్రదేశాన్ని ఏమని అంటారు? నాభి లేదా ఇంగ్లీష్లో ఫోకస్ అని అంటారు. నాభి నుండి భూమి ఉపరితలానికి నిట్ట నిలువుగా దగ్గరి దారిలో ఉన్న బిందువుని ఏమంటారు? అధికేంద్రం అంటారు. దీన్ని ఇంగ్లీష్లో ఎపిసెంటర్ అని అంటారు. నాభి ఎక్కడ ఉంటుంది? ఫోకస్ ఎక్కడ ఉంటుంది? భూమి లోపల ఉంటుంది. అధికేంద్రం లేదా ఎపిసెంటర్ ఎక్కడ ఉంటుంది? భూమి మీద ఉంటుంది. భూమి మీద ఉండేది ఎపిసెంటర్, భూమి లోపల ఉండేది ఫోకస్ లేదా నాభి. భూకంపం సంభవించినప్పుడు తరంగాలు ఎక్కడి నుండి ప్రయాణిస్తాయి? ఫోకస్ నుండి లేదా నాభి నుండి ప్రయాణిస్తాయి. భూకంపం సంభవించినప్పుడు వచ్చే తరంగాలని ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? 2 రకాలుగా వర్గీకరించవచ్చు. ఇవి వేర్వేరు వేగాల్ని కలిగి ఉంటాయి. శరీర తరంగాలు లేదా బాడీ వేవ్స్ భూ ఉపరితలంపై గల శిలలతో సంఘర్షించి ఒక కొత్త తరంగాలను సృష్టిస్తాయి. వాటిని ఏమని అంటారు? ఉపరితల తరంగాలు అంటారు. భూ ఉపరితలంపై ప్రయాణించే తరంగాలని ఏమంటారు? ఉపరితల తరంగాలు లేదా సర్ఫేస్ వేవ్స్ అని అంటారు. వీటినే ఎల్ తరంగాలు లేదా దీర్ఘకాల తరంగాలు అని కూడా అంటారు. ఉపరితల తరంగాల వేగం వివిధ పదార్థాల గుండా ప్రయాణించేటప్పుడు ఏ విధంగా ఉంటుంది? మారుతూ ఉంటుంది. సాంద్రత ఎక్కువ గల పదార్థం గుండా ప్రయాణిస్తే వేగం అనేది పెరుగుతుంది. తరంగాల వేగం అనేది దేనిపై ఆధారపడి ఉంటుంది? అది ప్రయాణించే సాంద్రత మీద ఆధారపడి ఉంటుంది. శరీర తరంగాలను లేదా బాడీ వేవ్స్ని ఏ విధంగా విభజించవచ్చు? ప్రాథమిక తరంగాలు మరియు ద్వితీయ తరంగాలుగా విభజించవచ్చు. పి వేవ్స్ అంటే ప్రాథమిక తరంగాలు, ఎస్ వేవ్స్ అంటే ద్వితీయ తరంగాలు. వేగంగా కదిలి భూ ఉపరితలంపై మొదటగా చేరుకునే తరంగాలు పి తరంగాలు. ఇవి వేగంగా కదులుతాయి మరియు భూ ఉపరితలంపై మొదటగా చేరుకుంటాయి. పి తరంగాల యొక్క వేగం దేనిపై ఆధారపడి ఉంటుంది? సాంద్రతపై ఆధారపడి ఉంటుంది. సాంద్రత పెరుగుతున్న కొద్దీ ఏ తరంగాల యొక్క వేగం అనేది పెరుగుతుంది? పి తరంగాల వేగం అనేది పెరుగుతుంది. వేటి ద్వారా భూ అంతర్నిర్మాణంలో గల సాంద్రత వివిధ పొరల గురించి తెలుసుకోవచ్చు. పి తరంగాల ద్వారా భూ అంతర్నిర్మాణంలో గల సాంద్రత వివిధ పొరల గురించి తెలుసుకోవచ్చు. ద్రవ పదార్థాల గుండా పి తరంగాలు ప్రయాణించినప్పుడు వాటి యొక్క వేగం తగ్గుతుంది. ద్రవ పదార్థాల గుండా ప్రయాణించినప్పుడు పి తరంగాల యొక్క వేగం తగ్గుతుంది. దైర్ఘ్య తరంగాలు లాంగిట్యూడినల్ వేవ్స్ అని వేటిని అంటారు? పి తరంగాలని దైర్ఘ్య తరంగాలు లేదా ఇంగ్లీష్లో లాంగిట్యూడినల్ వేవ్స్ అని అంటారు. పి తరంగాలు వేటిని పోలి ఉంటాయి? ధ్వని తరంగాలను పోలి ఉంటాయి. పి తరంగాలు వేటి గుండా ప్రయాణిస్తాయి? ఘన, ద్రవ, వాయు పదార్థాల గుండా ప్రయాణిస్తాయి. 3 పదార్థాల గుండా, ద్రవ, ఘన, వాయు, ఈ 3 పదార్థాల గుండా ప్రయాణిస్తాయి. అన్ని పదార్థాల గుండా ప్రయాణించే తరంగాలు పి తరంగాలు. కొంత సమయం తీసుకొని భూ ఉపరితలంపై కొంత ఆలస్యంగా చేరే తరంగాలు ఎస్ తరంగాలు. ఎస్ అంటే స్లో అని గుర్తుపెట్టుకోండి. కొంత ఆలస్యంగా చేరుతాయి భూ ఉపరితలంపైకి కొంత సమయం తీసుకొని. ఎస్ తరంగాలు. తిరియక్ తరంగాలను పోలి ఉండే తరంగాలు ఎస్ తరంగాలు. ఎస్ తరంగాలు వేటి గుండా ప్రయాణిస్తాయి? కేవలం ఘన పదార్థాల గుండా మాత్రమే ప్రయాణించే తరంగాలు ఎస్ తరంగాలు. సాలిడ్స్, ఘన పదార్థాల గుండా ప్రయాణిస్తాయి. ఎస్ తరంగాలు వేటి గుండా ప్రయాణించలేవు? ద్రవ, వాయు పదార్థాల గుండా ప్రయాణించలేవు.
బాహ్య కేంద్రానికి చేరగానే దెబ్బతిన్న తరంగాలు ఎస్ తరంగాలు. ఎందుకంటే ద్రవ స్థితిలో బాహ్య కేంద్రం ఉండడం, ద్రవ స్థితిలో బాహ్య కేంద్రం ఉందని తెలిసింది ఇలా ప్రయాణించినప్పుడు దెబ్బతినడం వల్ల. సో ఇవి ద్రవ పదార్థాల గుండా వాయు పదార్థాల గుండా ఎస్ తరంగాలు ప్రయాణించలేవు. అందుకే ఎస్ తరంగాలు బాహ్య కేంద్రానికి చేరగానే దెబ్బతిన్నాయి. బాహ్య కేంద్రం అనేది ద్రవ స్థితిలో ఉంది. బాహ్య కేంద్రంలో ఏ పదార్థం ఉంది? ద్రవ పదార్థం ఉంది. బాహ్య ప్రావారం ఏ పదార్థంతో ఉంది? ఘన పదార్థంతో ఉంది. ఏ శాస్త్రవేత్త 1906 సంవత్సరంలో బాహ్య కేంద్రం ద్రవ పదార్థంలో ఉందని తెలియజేశాడు? రిచర్డ్ డిక్సన్ ఓల్డమ్ అనే శాస్త్రవేత్త 1906లో బాహ్య కేంద్రం అనేది ద్రవ పదార్థంలో లిక్విడ్ స్టేజ్లో ఉందని తెలియజేశాడు. తరంగాలు దేనివల్ల వివిధ దిశల్లో వ్యాపిస్తాయి? వక్రీభవనం వల్ల. తరంగాలు వక్రీభవనం వల్ల వివిధ దిశల్లో వ్యాపిస్తాయి. భూకంపం సంభవించినప్పుడు భూకంప లేఖిని అధికేంద్రం వద్ద నమోదయ్యేవి పి మరియు ఎస్ తరంగాలు. సో భూకంప తరంగాలు అనేవి భూకంప లేఖిని ద్వారా నమోదు చేయబడతాయి. సో భూకంపన శాస్త్రం ద్వారా మాత్రమే భూ అంతర్నిర్మాణం గురించి అధికారికంగా తెలుస్తుందని ప్రీవియస్ వీడియోస్లో చూసాం. దూరం పెరిగిన కొద్దీ నమోదు చేయబడని తరంగాలు ఎస్ తరంగాలు. ఇవి దూరం పెరిగిన కొద్దీ నమోదు చేయబడవు. ఎస్ తరంగాల ఛాయా ప్రాంతం షాడో జోన్ ఎన్ని డిగ్రీల మధ్య ఉంటుంది? 105 నుండి 180 డిగ్రీల మధ్య ఎస్ తరంగాల యొక్క షాడో జోన్ ఛాయా ప్రాంతం ఉంటుంది. ఏ తరంగాల ద్వారా బాహ్య ప్రావారం, బాహ్య కేంద్రం, అంతర కేంద్రాలను గుర్తించే అవకాశం కలిగింది? ఎస్ తరంగాల ద్వారా బాహ్య ప్రావారం, బాహ్య కేంద్రం, అంతర కేంద్రాలను గుర్తించే అవకాశం కలిగింది. ఎస్ అంటే స్లో తరంగాలు. భూ ఉపరితలంపైకి ఆలస్యంగా చేరే తరంగాలు. సో ఎల్ తరంగాలు అంటే దీర్ఘకాల తరంగాలు లేదా ఉపరితల తరంగాలు. ఎల్ తరంగాలు వేటిపై ప్రయాణిస్తాయి? భూ ఉపరితలంపై. సో ఆప్షన్స్లో భూ ఉపరితలంపై ప్రయాణించే తరంగాలు అని మీకు డైరెక్ట్ ఉపరితల తరంగాలను ఇవ్వకుండా దీర్ఘకాల తరంగాలు కానీ ఎల్ తరంగాలు కానీ ఇస్తారు. సో ఈ 3 గుర్తుపెట్టుకోండి. భూకంప తరంగాలన్నింటికంటే చాలా దూరం ప్రయాణించే తరంగాలు ఎల్ తరంగాలు లేదా దీర్ఘకాల తరంగాలు లేదా ఉపరితల తరంగాలు. పి మరియు ఎస్ తరంగాల కంటే తక్కువ వేగం కలిగి ఉన్న తరంగాలు ఎల్ తరంగాలు లేదా దీర్ఘకాల తరంగాలు లేదా ఉపరితల తరంగాలు. చాలా హింసాత్మకంగా విధ్వంసకరంగా ఉండే తరంగాలు ఎల్ తరంగాలు లేదా దీర్ఘకాల తరంగాలు లేదా ఉపరితల తరంగాలు. భూకంప తరంగాలు ఏ పదార్థాల గుండా ప్రయాణించాయని తెలుస్తోంది? సజాతీయ పదార్థం సాంద్రతలో వైవిధ్యం గల విజాతీయ పదార్థం గుండా ప్రయాణించినట్లు తెలుస్తుంది. భూకంప తరంగాలు ఏ పదార్థం గుండా ప్రయాణించినప్పుడు పరావర్తనం, వక్రీభవనం చెందుతాయి? విజాతీయ పదార్థం గుండా ప్రయాణించినప్పుడు పరావర్తనం, వక్రీభవనం చెందుతాయి భూకంప తరంగాలు. భూమి సజాతీయ పదార్థాలతో ఉంటే భూకంప తరంగాలు కేంద్రానికి నేరుగా చేరుకోవాలి. కానీ ఇవి కొద్దిగా వంగి వక్రీకరణ మార్గాన్ని అనుసరించడానికి కారణం ఏంటి? భూమి సజాతీయ పదార్థాలతో కూడి ఉండక వేరువేరు సాంద్రతలు కలిగి ఉండడం దీనికి కారణం. ఎక్కడైతే సాంద్రతలో మార్పు ఉంటుందో దాన్ని భూకంప తరంగాలు గుర్తించాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో.